హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 21. ప్రణవి కడుపు నొప్పితో బాధగా ఏడుస్తూ ఉంటే విజయ్ కంగారుగా నిత్యను పిలుచుకురావడానికి వెళ్ళాడు. విజయ్ వెళ్తుంటే అప్పుడే సూర్య విజయ్‌కి ఎదురు వచ్చాడు. విజయ్ అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నాడా అని అనుకున్నాడు సూర్య. విజయ్ వెళ్లి నిత్యకి ప్రణవి గురించి చెప్పగానే నిత్య పరుగున సూర్య క్యాబిన్‌లోకి వస్తుంది. అప్పటికే ఆ పెయిన్‌ని భరించలేకపోతుంది ప్రణవి. "ప్రణవి ఏమైందే?" అని అడిగింది నిత్య గాబరాగా. "నిత్య మనం ఇలానే చూస్తూ ఉంటే బాగోదు. తనని హాస్పిటల్‌కి తీసుకెళ్దాం. నువ్వు ప్రణవిని మెల్లిగా లిఫ్ట్‌లోకి తీసుకురా" అని విజయ్ కిందికి వెళ్ళాడు కారు తీయడానికి. "ప్రణవి హాస్పిటల్‌కి వెళ్దాం పదవే. అసలేమైంది?" అని అడిగింది. "ఏమో నిత్య ఉన్నట్టుండి ఒక్కసారి పెయిన్ స్టార్ట్ అయింది. అది ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు" అని చెప్పింది ప్రణవి బాధగా ఏడుస్తూ. "ఏం కాదే నువ్వు కంగారు పడకు" అంటూ ప్రణవిని మెల్లిగా లేచి నిల్చోబెట్టి తనని లిఫ్ట్‌లోకి తీసుకెళ్ళింది నిత్య. నిత్య, ప్రణవి లిఫ్ట్‌లోకి వెళ్ళడం చూశాడు సూర్య. సూర్య వెంటనే విజయ్‌కి కాల్ చేసి "ఏమైందిరా" అని అడిగాడు. "ప్రణవికి హెల్త్ బాలేదురా. కడుపు నొప్పని ఏడుస్తుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నా" అని చెప్పాడు విజయ్. అడ్డమైన తిండి తింటే ఇలాంటి రోగాలే వస్తాయి అనుకుంటూ సూర్య అతడి క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు. కానీ బాబుగారి బేబీ ప్రణవిలో ఉంది అని తెలియదు పాపం. విజయ్, నిత్య ప్రణవిని తీసుకొని హాస్పిటల్‌కి చేరుకున్నారు. నిత్య ప్రణవిని చూపించిన హాస్పిటల్‌కి తీసుకువెళ్ళింది. ప్రణవిని చెక్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి తన ప్రాబ్లమ్ చెప్పింది. "ఓకే. మీరు కంగారు పడకండమ్మా. నేను చెక్ చేస్తాను" అని ప్రణవిని లోపలికి తీసుకెళ్లారు డాక్టర్. ముందు బేబీకి ఏమైనా అయిందా? బావుందా? అని స్కాన్ తీశారు ప్రణవికి. బ్లీడింగ్ ఏమైనా అవుతుందా? అని ప్రణవిని అడిగారు డాక్టర్. "లేదు మేడం" అని చెప్పింది ప్రణవి. ఓకే. అంటూ ప్రణవికి స్కాన్ చేసి బేబీకి ఏమవ్వలేదు, బానే ఉంది అని తెలుసుకొని బేబీ హార్ట్ బీట్ కూడా చెక్ చేసి ప్రణవికి హార్ట్ బీట్ వినిపించారు. ఇప్పటివరకు నొప్పితో అల్లాడిన ప్రణవి బేబీ హార్ట్ బీట్ వినగానే ఒక్కసారిగా ఆమె మనసు సంతోషంతో ఉప్పొంగింది. కానీ డాక్టర్ పెయిన్ చాలా హెవీగా వచ్చింది ఎందుకు అని అడిగింది ప్రణవి భయంగా. "ఏదైనా స్ట్రెస్ తీసుకున్నప్పుడు అలానే అవుతుంది. నువ్వు వట్టి మనిషివి కాదు కదా మామూలుగా ఉండడానికి. ఇప్పుడు నువ్వు ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతావో ఆ ఎఫెక్ట్ నీ మీద పడదు. నీ బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది అది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు" అని హెచ్చరించింది డాక్టర్. తను ఎక్కువగా ఏడవడం వల్లే అలా అయింది అని అర్థమయింది ప్రణవికి. పైగా నిన్న సూర్య అన్న మాటలు తలుచుకొని చాలా ఏడ్చింది. సూర్య రోజుకొకసారైనా తనని బాధపెట్టడం, తను చేసింది తనకు తెలియజేస్తూ తనని దెప్పి పొడవడం, అవన్నీ చాలా బాధగా అనిపించి చాలా స్ట్రెస్ తీసుకుంది ప్రణవి. పైగా బాగా ఏడ్చేసరికి అలా పెయిన్ వచ్చేసింది ఆమెకి స్టమక్‌లో. కాస్త పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చి, మళ్ళీ ఇలా పెయిన్ రాకుండా కొన్ని మెడిసిన్ రాసి, నిత్యతో చాలా జాగ్రత్తగా ఉండాలి తను. ఏ స్ట్రెస్ తీసుకోకూడదు అని చెప్పారు డాక్టర్ గారు. "అలాగే మేడం నేను చూసుకుంటాను. తనకిక ఏ ప్రాబ్లమ్ లేదు కదా" అంది నిత్య. "లేదండి. ఇప్పుడు తను బానే ఉంది. బేబీ కూడా బానే ఉంది" అని చెప్పారు డాక్టర్. నిత్య, ప్రణవి బయటికి వచ్చి మెడిసిన్ తీసుకుంటూ, "అంతగా ఏం స్ట్రెస్ తీసుకుంటున్నావు ప్రణవి నువ్వు? ఇంతలా ఇబ్బంది పడడం అయితే నువ్వు జాబ్ చేయడం ఏం వద్దు. ఇంట్లోనే ఉండు. నేనొక్కదాన్ని జాబ్ చేస్తే సరిపోతుంది" అని చెప్పింది నిత్య. "అలా ఏం లేదే. సూర్య ఇవాళ పొద్దున కాస్త కోపంగా మాట్లాడేసరికి బాధేసి ఏడ్చాను. దానివల్ల పెయిన్ వచ్చింది అంతే. ఏం లేదు. అయినా సూర్య కూడా నేను చేసినవే కదా చెప్తున్నాడు. అందులో అతడి తప్పు కూడా ఏం లేదు కదా! కానీ అది మన మనసుకి తెలియదు కదా! మనం తప్పు చేసినా సరే అది ఎవరైనా వేలెత్తి చూపినప్పుడు ఆటోమేటిక్‌గా బాధేస్తుంది కదా! ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే" అంది ప్రణవి బాధగా. "మీరిద్దరూ ఒకే దగ్గర ఉంటే అయినా కలుస్తారు అనుకున్నాను.
కానీ నువ్వు ఇలా ఇబ్బంది పడే పని అయితే సూర్య దగ్గర జాబ్ చేయడం వద్దు ప్రణవి. నువ్వు ఇంట్లో ఉండవే ప్లీజ్ కనీసం నీ డెలివరీ వరకైనా అని బతిమలాడింది నిత్య. నాకింకా 3 మంత్స్‌నే నిత్య. ఇంట్లో ఉండి ఏం చేయాలి చెప్పు? కనీసం సెవెంత్ మంత్ వరకైనా జాబ్ చేస్తాను. ఆ తర్వాత ఇంట్లోనే ఉంటానే ప్లీజ్. ఇంట్లో ఉంటే నాకింకా పిచ్చిలేస్తుంది. కాదు అనకే అంది ప్రణవి. కానీ ఇలా ఎంతకాలం ప్రణవి? సూర్య నిన్ను చూస్తేనే కోపగించుకుంటున్నాడు. అలాంటిది నీ ప్రెగ్నెన్సీ విషయం తెలిస్తే సూర్య రియాక్షన్ ఊహించుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది. అసలతడు ఎలా రియాక్ట్ అవుతాడో కూడా నాకు అర్థం అవ్వడం లేదు. అప్పుడేం చేస్తావే? సూర్య రియాక్షన్ ఏదైనా నేను భరించడానికి సిద్ధంగానే ఉన్నాను నిత్య. కానీ నేను నా బేబీ మాత్రం సూర్య దగ్గరికి వెళ్ళే ప్రసక్తయితే లేదు అంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.